2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుడతాం. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. సో మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు, ఒక భరోసా నా పైన పెట్టారు. ఆహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నా, మీ తరపున నేను పనిచేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో. చిల్లపల్లి గారు ఎక్కడున్నారు? అన్నగారు ఇక్కడనే ఉన్నారు. ఆయనది బాధ్యత, ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్. ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుకుంటూ, వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముందలో ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉన్నా. నేను తలగొక్కున్నాడు, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది, లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా, మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. నవ్వుతా, కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ నా ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి, లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. కార్యక్రమం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా పటాపంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ముందుగా శ్రీమతి బొక్కదం సంధ్య ఎర్రబాలెం గ్రామానికి సంబంధించి శ్రీమతి బొక్కసం సంధ్య గారు, శ్రీమతి నేతగాని భానుమతి తదుపరి. తల్లి, మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చా, బట్టలు పెట్టి పసుపు కుంకాలతో పట్టాలు నేనే స్వయంగా ఇస్తానని. ఆ రోజు హామీ తేలికిచ్చి ఇప్పుడు అర్థమైంది 3000 పట్టాలు ఇచ్చడానికి నాకు 6 రోజులు పడుతుందని. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చానని మీ అందరూ తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ తల్లి. తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే తానుగా మంది కాదు, నెక్స్ట్ ఇంకో 10 మంది వస్తారు. శ్రీమతి నేతగాని భానుమతి గారు,
ఏయ్! వేళ గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా వేళ 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 గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం శ్రీమతి- పైనేసిన చరిత శ్రీమతి గరినెపూడి భవానీ గారు. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశరిగో మన 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 మంగళగిరిలో